భారత్లో ఫార్మా రంగానికి ట్రంప్ భయం పట్టుకుంది. భారతీయ ఔషధాలపైన ప్రతీకార సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని మందుల తయారీదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మన దేశం నుంచి అమెరికాకు ఏటా $9 బిలియన్ విలువ కలిగిన ఔషధాలు, వ్యాక్సిన్లు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తే తమపైన పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యాపార వ్యూహాలపైన ఔషధ తయారీ సంస్థలు సమీక్షలు జరుపుతున్నాయి. అమెరికాకు మందులు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాలకు భారీగా గండిపడుతుందని దేశీయ ఫార్మా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న మందులపైన సుంకాలను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపైన ప్రస్తుతం అమెరికా ఎలాంటి సుంకాలు విధించడం లేదు. అయితే అక్కడి నుంచి దిగుమతి అవుతున్న అనేక మందులపైన కేంద్రం 10% సుంకం విధిస్తోంది. అమెరికా నుంచి ఏటా $800 బిలియన్ విలువ కలిగిన ఫార్మా ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటోందని అంచనా. ఈ ఔషధాలపైన సుంకాల రూపంలో ప్రభుత్వానికి వస్తోన్న ఆదాయం $50 బిలియన్ లోపే ఉంటుంది. అమెరికా నుంచి ఏటా $800 మిలియన్ విలువ కలిగిన ఫార్మా ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటోందని అంచనా. ఈ ఔషధాలపైన సుంకాల రూపంలో ప్రభుత్వానికి వస్తోన్న ఆదాయం $50 మిలియన్ లోపే ఉంటుంది. దీనికి భిన్నంగా 2023-24లో అమెరికాకు మన దేశం నుంచి $9.7 బిలియన్ విలువ కలిగిన ఔషధాలు, ఫార్మాస్యూటికల్ ఎగుమతులు జరిగాయి. అమెరికాకు ఎగుమతి అవుతున్న ఔషధాలలో ఎక్కువ భాగం జెనరిక్ మందులే. ఇవి చౌకగా లభిస్తాయి. జెనరిక్ మందుల కోసమే అమెరికా ఎక్కువగా మన దేశం పైన ఆధారపడుతోంది. ఒకవేళ అమెరికా కనుక ప్రతీకార సుంకాలు విధిస్తే చౌకగా మందులు తయారు చేస్తున్న భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి. అమెరికా ఆరోగ్య వ్యవస్థ పైన కూడా బాగా ప్రభావం పడుతుంది. ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీయొచ్చు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న మందులపైన భారత్ సుంకాన్ని రద్దు చేస్తే తమకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని, ఒత్తిడి తగ్గుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ అంటోంది. ప్రపంచంలో జెనరిక్ మందులు సరఫరా చేసే దేశాలలో భారత్దే అగ్రస్థానం. ప్రపంచ సరఫరాలలో మన వాటా 20%గా ఉంది. ప్రభుత్వ సమాచారం ప్రకారం 2023-24లో దేశం నుంచి $27.85 బిలియన్ విలువ కలిగిన ఫార్మా ఎగుమతులు జరిగాయి. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రపంచంలోని సుమారు 200 దేశాలకు మందులు ఎగుమతవుతున్నాయి. కొన్ని భారతీయ ఫార్మా కంపెనీలు తమ ఔషధ ఉత్పత్తులలో 50% వరకు అమెరికాకే ఎగుమతి చేస్తున్నాయి. అంటే ఆ కంపెనీలకు అమెరికా ముఖ్యమైన మార్కెట్గా నిలుస్తోంది. బెల్జియం, దక్షిణాఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్ దేశాలు కూడా భారత్ నుంచి గణనీయంగా పరిణామంలోనే మందులను దిగుమతి చేసుకుంటున్నాయి. ట్రంప్ ప్రతీకార చర్యలకు దిగితే మన దేశమే కాదు, అమెరికా కూడా నష్టపోతుంది. ఎందుకంటే మన ఔషధ కంపెనీలు తక్కువ ధరకు నాణ్యమైన మందులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా రోగులు వాడుతున్న జెనరిక్ మందులలో మన కంపెనీల వాటా 47%. అంటే మన జెనరిక్ మందుల వినియోగంలో అమెరికా వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతున్నాయి. 2022 భారతీయ కంపెనీలు సరఫరా చేసిన మందుల కారణంగా అమెరికా ఆరోగ్య వ్యవస్థకు $219 బిలియన్ ఆదాయం వచ్చింది. హైపర్ టెన్షన్, డయాబెటిస్, మానసిక సమస్యలు, కాలేయం, నరాలు, అల్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న అమెరికన్లకు భారతీయ కంపెనీల మందులే దిక్కవుతున్నాయి.